నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణ జనసేన శ్రేణులకు పవన్ కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతల భేటీలో తన లక్ష్యాలను స్పష్టం చేశారు. తెలంగాణ నేల తనకు పోరాడే ధైర్యాన్నిచ్చిందని, ఈ ప్రాంత ప్రజల స్ఫూర్తే తనను ముందుకు నడిపించిందని చెప్పారు. తెలంగాణలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన పవన్ సూచనలు చేశారు. వ్యక్తిగతంగా ఎవరూ తనకు శత్రువులు కాదని పవన్ స్పష్టం చేస్తూనే తెలంగాణలో పార్టీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల వసతుల కోసం నిర్మించనున్న 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మందిరానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాలకు భక్తుల విరాళాల ద్వారా 35,19,00,000 సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల సమావేశాల్లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అయితే పోటీ చేయడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అంజన్న సన్నిధి తనను కాపాడిందని పవన్ పేర్కొన్నారు. కష్టకాలంలో ఆధ్యాత్మిక బలం తనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఓటమికి భయపడకుండా పోటీ చేసే మనస్తత్వం జనసేనలో పెరగాలని సూచించారు. పోటీ పడినప్పుడే అనుభవం వస్తుందని, ప్రజల మధ్య ఉండగలమని తెలిపారు. వ్యక్తిగతంగా ఎవరూ తనకు శత్రువులు కాదని స్పష్టం చేశారు పవన్. రాజకీయ జీవితంలో తనకు పోరాట పటిమతో పాటుగా తెగింపు అన్నీ తెలంగాణ నుంచే వచ్చాయని చెప్పుకొచ్చారు. తమ పోరాటం వ్యక్తులపై కాదని పాలసీ ప్రకారమే జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, సరైన విధానాల కోసం మాత్రమే తాము రాజకీయాల్లో పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల పోరాటం కోసం జన సైనికులు ముందు నిలబడాలని సూచించారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి జన సైనికుడిపై ఉందని అన్నారు. 100 మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా మొదలైందని, ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పవన్ నిర్దేశించారు.